గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపము 33 జిల్లాల నుంచి వచ్చిన వీఆర్ఏ వారసులము మేము ఈరోజు ప్రజా దర్బారు సందర్భంగా ప్రజా విన్నపం కోసం వచ్చాము. అది విన్నపం ఇవ్వడానికి వచ్చాము. అలాగే ఈ మీడియా ముఖంగా సీఎం గారికి తెలియజేయనిది ఏంటంటే, మాకు ఈ ఎలక్షన్ కోడ్ కంటే ముందే 3797 మంది మిగిలిపోయినటువంటి వీఆర్ఏ వారసులకు త్వరితగతిన ఉత్తర్వులు ఇప్పించాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు మేము అయితే ఈసారి వచ్చాము. ఇంతకుముందు మా సహోదరులు కొందరు వచ్చారు, కానీ ఎటువంటి స్పందన లేకుండా పోయింది గవర్నమెంట్ నుంచి. కాబట్టి ఈసారైనా మా యొక్క విన్నపాన్ని సీఎం గారు దృష్టిలో ఉంచుకొని కొంచెం ఆర్డర్స్ త్వరగా ఇప్పిస్తారనేసి ఆశిస్తున్నాము. వెళ్ళి ఆల్రెడీ పిటిషన్ ఇచ్చేచ్చాము, వినతిపత్రం ఇచ్చాము. వినతిపత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళు సానుకూలంగా స్పందించారు, ఓకే చేస్తామంటున్నారు. వాస్తవానికి ఏంటంటే వీఆర్ఏ మొత్తం కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 పైచీలకు మెంబర్స్ ఉండే. అందులో 16,795 మందికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. ఎంప్లాయీ ఐడీస్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు శాలరీస్ ఇచ్చారు. వాళ్ళందరూ సెటిల్ అయిందండి. ఇప్పుడు మేము వారసులమై ఉన్న వాళ్ళం 3,797 మంది మేము ఉన్నాము. ఇప్పుడు గత 8 నెలల నుంచి జరుగుతున్నాము. ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మినిస్టర్స్ కానీ అందరి దృష్టికి తీసుకెళ్ళాము. సీసీఎల్ఏలో ఉన్న కమిషనర్ గారికి వాళ్ళందరికీ కూడా కలిస్తే చేస్తున్నామండి, ఫైల్ మూవ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ గత 8-10 నెలల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మీ ద్వారా మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే అండి, ఈ ఇంకో 1 వీక్ 10 డేస్ లోపు ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ అది ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది మా సమస్య. కాబట్టి ఎలక్షన్ కోడ్ ముందే మాకందరికీ 3797 మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇష్యూ చేసి మా కుటుంబాల్లో వెలుగు నింపాలని చెప్పి మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. 3,797 మంది అండి మేము వారసులం ఉన్నది. 16,978 పైచీలకు మెంబర్స్కి మొత్తం 20,000 పైచీలకు మెంబర్లో 16,798 మందికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ జాబ్లో సెట్ అయ్యారు. ఎంప్లాయీస్ ఐడీస్ కూడా క్రియేట్ అయినాయి. ఇప్పుడు మేము మిగిలిపోయి ఉన్న వాళ్ళం 3,797 మంది అండి. వాస్తవానికి అప్పుడు కోర్టులో కేసు ఉందండి. ఆ కేసు వేకెంట్ చేసే వరకు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. తర్వాత ఆ తదుపరి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడేపటి నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు వాస్తవానికి చేస్తారనే ఆశాభావం ఇప్పటికి కూడా ఉంది మా లోపల. మీ ద్వారా ఏంటంటే ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళి మా సమస్యను వీలైనంత తొందరగా పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి కూడా మా వీఆర్ఏ సోదరులు వచ్చారు. గత ప్రభుత్వం ఏదైతే 81-85 జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 20,550 మంది వీఆర్ఏలకు ప్రమోషన్స్ పే స్కేల్ వర్తింపజేసిందండి. దాంట్లో కేవలం 16,750 మందికి ఈ పే స్కేల్ ప్రమోషన్ ఇచ్చారు. మిగతా ఎవరైతే 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులు ఉన్నారో 3,797 మంది వీరికి ప్రమోషన్ ఈ పే స్కేల్ వర్తింపజేయకుండా ఇన్ని రోజులు కాలయాపన చేసినారు. గత ప్రభుత్వం వల్ల మేము ఈ 7 నెలలుగా మేము సర్వీస్ నష్టపోయినాం. మా జీతాలు కూడా లేవు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది. మన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మాకు తొందరగా ఈ పే స్కేల్ ఈ ఎలక్షన్ కూడా ముందే మాకు పే స్కేల్ కానీ ప్రమోషన్స్ కానీ వర్తింపజేయాలని మేము కోరుతున్నాం. మేము ఇది రావడం ఇదే ఫస్ట్ సారి. కాకపోతే ఎంఆర్ఓ లెవెల్లో కానీ మంత్రుల లెవెల్లో కానీ కలెక్టర్ లెవెల్లో కానీ అన్ని చోట్ల అన్ని రకాలుగా ఇచ్చి ఉన్నాము. ఎవరి సందర్భంలో వాళ్ళు ఇచ్చి ఉన్నాము. కానీ ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ సారి. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాకు ఏదైనా న్యాయం చేయాలని, ఎలక్షన్ కోడ్ కన్నా ముందు మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం. ఈ వచ్చే 11,000 తల్లిదండ్రులు శాలరీ తీసుకోవాలో కొడుకులు శాలరీ తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. అయితే కొత్త బడ్జెట్ కదా చేస్తాం అంటున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఎప్పుడైనా మీకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? మేము ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం.